కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకంలో తాజాగా మరో కలికితురాయి తెరపైకొచ్చింది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం కోసం 2004లో సపోర్ట్ డ్యాం నిర్మాణం మొదలుపెట్టగా ఇప్పుడు అది వినియోగంలోకి రాకుండానే ధ్వంసమైంది. మరమ్మతులు కాదు, మొత్తం కూల్చి కట్టండంటూ ఐఐటి నివేదిక ఇచ్చింది. దాంతో ఏకంగా 100 కోట్లను కృష్ణార్పణం చేసేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందట. కాంగ్రెస్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు దేవుడెరుగు. ఒక చిన్న చెక్ డ్యాం లాంటి నిర్మాణాన్ని కూడా పటిష్టంగా పూర్తి చేసి వినియోగంలోకి తేలేని దుస్థితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో భాగంగా రివర్సబుల్ పంపింగ్ జరగాలంటే నాగార్జున సాగర్లో కనీసం 530 అడుగుల నీటి మట్టం ఉండాలి. తద్వారా విద్యుత్ కేంద్రంలోకి వెళ్లే ఎగ్జిట్ టన్నెళ్లకు నీళ్లు అందుతాయి. 365 రోజులు రివర్స్ పంపింగ్ జరగాలంటే టన్నెల్లోకి నీటి లభ్యత ఉండాలి. ఇందుకోసం 2004లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని వజ్రాలమడుగు దగ్గర డ్యాం దిగువన 14వ కిలోమీటర్ వద్ద సపోర్ట్ డ్యాం కట్టాలని నిర్ణయించింది. ఈ సపోర్టింగ్ డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 1 టీఎంసీ. దీంతో రివర్స్ పంపింగ్ చేయవచ్చు. యూనిట్ కు దాదాపు 4 నుండి 5 రూపాయల వరకు కరెంటు దొరికినప్పుడు ఈ డ్యాంలోని నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా డ్యాంలోకి ఎత్తిపోస్తారు. దిగువ నుంచి ఎగువకు 1 టీఎంసీ నీటిని ఎత్తిపోసేందుకు 6.6 మిలియన్ యూనిట్ల కరెంటు ఖర్చయితే అదే టీఎంసీ నీటిని డ్యాం నుంచి దిగువకు వదిలే సమయంలో 5.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. కరెంటు ఉత్పత్తిలో ఇదో కీలక ప్రాజెక్టుగా అధికారులు అభివర్ణిస్తున్నారు. కానీ ఇలాంటి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం గంగపాలు చేసింది. దీంతో ఇప్పుడు నాగార్జున సాగర్లో నీటి మట్టం 530 అడుగుల కంటే తక్కువగా ఉండడంతో రివర్స్ పంపింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. తిరిగి సాగర్కు నీళ్లు ఇచ్చే వరకు రివర్స్ పంపింగ్ అనేది జరగదు. లో శ్రీశైలం డ్యాం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో సాగర్కు నీళ్లు వెళ్లే చోట సుమారు 130 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులకు నాటి కాంగ్రెస్ సర్కార్ ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లు పిలిచింది. 2 ఏళ్ల తర్వాత అటవీ శాఖ పర్యావరణ అనుమతులు లేక 2006 నుండి 2009 వరకు పనులు నిలిచిపోయాయి. 2010లో అటవీ శాఖ ఇబ్బందులతో పటేల్ కంపెనీ ఈ కాంట్రాక్టును రద్దు చేసుకున్నది. తర్వాత 2010లో హైదరాబాద్కు చెందిన బీవీఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ పనులు ప్రారంభించింది. 512 మీటర్ల పొడవులో ఉన్న టెయిల్ పాండ్ ఎడమవైపు 170 మీటర్ల ఎత్తు వరకు ఉంటే 35 మీటర్ల వరకు పనులు పూర్తి చేసింది. మిగతా 164.7 మీటర్ల ఎత్తుకు కాంక్రీట్ పనులు జరిగే సమయంలో 2015 నవంబర్ 19న సపోర్ట్ డ్యాంకు ఆటంకాలు వచ్చాయి. శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో అన్ని యూనిట్లలో విద్యుదుత్పత్తి చేసి దాదాపు 40,000 క్యూసెక్లు విడుదల చేయడంతో చివరి దశ నిర్మాణ పనుల్లో ఉన్న సపోర్ట్ డ్యాంకు గండిపడింది. డ్యాంకు గండిపడినప్పుడు స్థానికులు కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిపి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా తాజాగా ఈ డ్యాంను పునరుద్ధరించేందుకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలిసింది. ఇందులో భాగంగా ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలిన సమయంలో అక్కడికి వచ్చిన ఐఐటి బృందంతో కలిసి ఈ డ్యాంను కూడా పరిశీలించారు. నాసిరకంగా నిర్మించిన ఈ సపోర్ట్ డ్యాంను పునరుద్ధరించినా ఫలితం ఉండదని, కొత్తగా నిర్మించాల్సిందేనని సదర్ బృందం తేల్చి చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో నిర్మాణానికి వెచ్చించిన 100 కోట్ల రూపాయలు కృష్ణార్పణమేనని స్పష్టమవుతున్నది. అయితే ఒక చిన్న చెక్ డ్యాం లాంటి నిర్మాణాన్ని పటిష్టంగా కట్టలేని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేక రంధ్రాన్వేషణ చేస్తున్నదన్న చర్చ నడుస్తున్నది.